అంత వ్యతిరేకత ఏర్పడింది. ఇంత మీరు హిందూయిజాన్ని నమ్ముతూ కూడా హిందుత్వ పట్ల అంత తీవ్రమైన వ్యతిరేకత. అంటే నేను ఫాలో అయ్యే హిందుత్వం అది కాదండి. వాళ్ళు ఫాలో అయ్యే హిందూయిజం అది కాదు. ఒక హిందూయిజమో సనాతన ధర్మమో దీనికి పేరు ఏదైనా పెట్టుకోవచ్చు. బట్ నేను ఫాలో అయ్యేది వేరు, వాళ్ళు చెప్తుంది వేరు. వాళ్ళు మొన్న తిరుపతి బై ఎలక్షన్ వస్తే ఇది భగవద్గీతకి బైబిల్కి పోటీ అన్నారు. నేను ఎట్టి పరిస్థితులు ఒప్పుకున్నాను. భగవద్గీత ఒప్పుకోదు. భగవద్గీత కూడా ఒప్పుకోదు. ఈవెన్ నాస్తికవాదాన్ని కూడా హిందూ ఆలోచన విధానంలో భాగం. భౌతికవాదాన్ని ఒప్పుకోవడం ఏంటంటే భగవద్గీతలో సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ. వీళ్ళు మొన్న ఎవరో ఒక ఆయన అంటున్నాడు, శవం దగ్గర గనక భగవద్గీత వినిపించిందా ఆ శవవాహనం బద్దలు కొట్టేస్తాం, ఆ టైర్లు కోసేస్తాం, శవం దగ్గర పెడతారా భగవద్గీత అంటే జాతస్య ధ్రువముచ్చు అన్నటువంటి తీసుకెళ్లి పెళ్లిలో పెడతారండి. అసలు భగవద్గీత ఏంటి దాంట్లో చెప్పింది ఏంటి? భయం వచ్చినప్పుడు నీకు ఆ భయంలోంచి ఎలా బయటపడాలనే కౌన్సిలింగ్. ఆ కౌన్సిలింగ్ లోనే ఎలా బతకాలి, మృత్యు అంటే ఏంటి, జన్మ అంటే ఏంటి, రజోగుణం ఏంటి, తమో గుణం ఏంటి, సత్వగుణం ఏంటి, గుణాలను ఎలా డెవలప్ చేసుకోవాలి, అదంతా పెద్ద కౌన్సిలింగ్ ఆ బుక్. అందులో ఎక్కడ కూడా నన్ను నమ్మని చెప్పడు. ఆఖరికి వచ్చి మొత్తం భగవద్గీత చెప్పేసి క్లోజింగ్ లో ఆయన ఏం చెప్తాడు? క్లోజింగ్ శ్లోకం, ఇదిగో అబ్బాయి నీకు చెప్పాను పరమ రహస్యం చెప్పాను, గుహ్యతరమయ విమృశ్యైత దశేషేణ యథేచ్ఛసి తథాకురు. 10 రకాలుగా ఆలోచించు, నేను చెప్పాను, నీకు ఏది తోస్తే అది చెయ్యని. అంత లిబరల్ గాడ్ మనం ఈక్వల్ అని అంత ఇస్తే వీళ్ళు దాన్ని తీసుకొచ్చి ఒక సంకుచితంగా వాళ్ళు ఆదివారాలు చర్చికి వెళ్తారు కాబట్టి మనం ఏదో వారం గుడికి వెళ్ళాలి, వాళ్ళు మసీదులో ప్రార్థన చేస్తారు కాబట్టి మనం కూడా ప్రార్థన చేయాలి అని దీన్ని ఏంటో భగవద్గీత ఇప్పుడు 5వ క్లాస్లో పెడతారట కంపల్సరీ సబ్జెక్ట్ కింద. నేను భగవద్గీత దాదాపుగా ఒక 91లోనో మొదలెట్టానండి. 30 ఏళ్ళు దాటిపోయింది. నాకు ఇప్పుడు పూర్తిగా నేను యథార్థం మీ దగ్గర ఒప్పుకుంటున్నాను ప్రొఫెసర్ గారు కాబట్టి నాకు అర్థం అలా.